అంతరిక్ష ప్రయోగాల్లో రాకెట్లు, ఇంజన్లు, శాటిలైట్ల గురించి మనం తరచుగా వింటుంటాం. కానీ తాజాగా ఆర్టెమిస్ 2 మిషన్లో ఒక వింతైన, అత్యంత ఖరీదైన సమస్య వార్తల్లో నిలిచింది. అదే చంద్రుడి వైపు వెళ్లే వ్యోమగాముల కోసం సిద్ధం చేసిన అంతరిక్ష టాయిలెట్. ఇంతకు దానికి ఏమైంది? వచ్చిన సమస్య ఏంటి? మానవుడిని మళ్లీ చంద్రుడిపైకి తీసుకెళ్లేందుకు నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ మిషన్లో ఒక ఆసక్తికరమైన అడ్డంకి ఎదురైంది. భూమి మీద అత్యంత విలాసవంతమైన భవనాల కంటే ఖరీదైనదిగా భావించే అంతరిక్ష టాయిలెట్ వ్యవస్థలో లోపం తలెత్తింది. వినడానికి ఇది సాధారణ సమస్యలా అనిపించినా శూన్యంలో ఇది వ్యోమగాముల ప్రాణాలకే ముప్పు తెచ్చే అంశం. సుమారు 250 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన ఈ టాయిలెట్ వ్యవస్థలో చిన్న సాంకేతిక లోపం తలెత్తడం ఇప్పుడు శాస్త్రవేత్తల మధ్య చర్చకు దారితీసింది. భూమి మీద గురుత్వాకర్షణ వల్ల వ్యర్థాలు కిందకి వెళ్తాయి, కానీ అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ అంటే సున్నా గురుత్వాకర్షణ ఉంటుంది. ఇక్కడ నీరు కానీ వ్యర్థాలు కానీ గాలిలో బుడగల్లా తేలుతాయి. మూసి ఉన్న అంతరిక్ష నౌకలో చిన్న లీకేజీ జరిగిన ఆ వ్యర్థాలు గాలిలో తేలుతూ వ్యోమగాముల ప్రాణాలకే ముప్పు తెస్తాయి. అందుకే ఈ టాయిలెట్లను అత్యంత క్లిష్టమైన ఎయిర్ ఫ్లో సక్షన్ పద్ధతులతో తయారు చేస్తారు. ఈ టాయిలెట్లు నీటిని వాడవు, బదులుగా అత్యంత శక్తివంతమైన సక్షన్ అంటే పీల్చుకునే పద్ధతిని ఉపయోగిస్తాయి. గాలి ప్రవాహం ద్వారా వ్యర్థాలను లాగేసి వాటిని విడదీసి సురక్షితంగా నిల్వ చేస్తాయి. ఒకవేళ చిన్న లీకేజీ జరిగిన వ్యర్థాలు నౌక అంతా తేలియాడుతూ ఎలక్ట్రానిక్ పరికరాలను పాడు చేయడమే కాకుండా వ్యోమగాములకు ఇన్ఫెక్షన్లు కలిగించే ప్రమాదం ఉంది. గాలి ప్రవాహం ద్వారా వ్యర్థాలను లాగేసి వాటిని సురక్షితంగా నిల్వ చేసే ఈ వ్యవస్థ కోసం ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తారు. (1972) నాటి అపోలో మిషన్ల సమయంలో వ్యోమగాములకు సరైన టాయిలెట్ సౌకర్యం ఉండేది కాదు. వారు చాలా అసౌకర్యవంతమైన ప్లాస్టిక్ బ్యాగులు, ఇతర తాత్కాలిక పద్ధతులపై ఆధారపడేవారు. అప్పట్లో వ్యోమగాములు ప్లాస్టిక్ బ్యాగులను శరీరానికి అంటించుకుని పనులు పూర్తి చేయాల్సి వచ్చేది. అది అత్యంత అసౌకర్యంగా, దుర్వాసనతో కూడి ఉండేది. కానీ ఇప్పుడు ఆర్టెమిస్ మిషన్ల లక్ష్యం కేవలం చంద్రుడిని తాకి రావడం కాదు, అక్కడ మనుషులు ఎక్కువ కాలం నివసించడం. అందుకే వ్యోమగాముల సౌకర్యం, పరిశుభ్రతకు నాసా అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. వ్యోమగాముల అవసరాలకు తగ్గట్టుగా ఈ కొత్త టాయిలెట్లను మరింత సులభంగా, సౌకర్యవంతంగా డిజైన్ చేశారు. ముఖ్యంగా మహిళా వ్యోమగాములు అవసరాలకు అనుగుణంగా UWMS అనే కొత్త రకం టాయిలెట్లను నాసా డిజైన్ చేసింది. ఇది పాత వాటి కంటే 65% చిన్నదిగా, 40% తేలికగా ఉంటూనే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం తలెత్తిన లోపం వల్ల మిషన్కు తక్షణ ముప్పు ఏమీ లేదని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అయితే భూమికి వేల మైళ్ళ దూరంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రాథమిక అవసరాల్లో సమస్య వస్తే అది వ్యోమగాముల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. మరోవైపు ఈ చిన్నపాటి లోపాన్ని సరిదిద్దే పనిలో ఇంజనీర్లు నిమగ్నమయ్యారు.